క్రీస్తునందు ప్రియమైన నాతోటి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి పాఠం ఏంటంటే, క్రైస్తవులు సోమరిపోతుగా ఉండకూడదు అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. సోమరిపోతు అనేటువంటి పదాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఇంగ్లీష్లో లేజీ అనేటువంటి పదం ఉపయోగించబడింది. మరి ఎవరు అంటే ఈ లేజీ కలిగినటువంటి, ఈ సోమరిపోతనం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనంటే, ఒకటి మందంగా ఉంటాడటండి, రెండవది కష్టపడినటువంటి గుణమట, మూడవది బద్ధకస్తుడటండి. ఒకటి మందంగా ఉండడం, రెండవది కష్టపడినటువంటి గుణం, మూడవది బద్ధకం అండి. నిజంగా ఈ లోకంలో చాలామంది క్రైస్తవ జీవితంలో దేవుని పనంటే ఆసక్తి లేకపోవడం, సంఘానికి రావడానికి ఆసక్తి లేకపోవడం, లేకపోతే బైబిల్ చదవడానికి ఆసక్తి లేకపోవడం, ప్రార్థన చేయడానికి ఆసక్తి లేకపోవడం, లేకపోతే ఎక్కడికైనా దేవుని కార్యక్రమాలతో వెళ్ళడానికి ఆసక్తి లేకపోవడం, అంటే ఇదంతా కూడా లేజితనం అండి. ఆత్మ సంబంధమైనటువంటి సోమరిపోతు, భౌతిక సంబంధమైనటువంటి సోమరిపోతులు ఉంటారు. ఈ భౌతిక సంబంధమైనటువంటి సోమరిపోతు కుటుంబానికి ఎంత నష్టం కలిగిస్తాడో, ఆత్మ సంబంధమైనటువంటి సోమరిపోతు కూడా తన ఆత్మీయ జీవితానికి, సంఘానికి కూడా నష్టం కలిగించేటువంటి వ్యక్తి. నాతోటి సహోదరులారా, సోమరిపోతనం అనేటువంటిది అటు కుటుంబానికి ఇబ్బందే, సంఘానికి, ఆత్మీయ జీవితానికి ఇబ్బంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ సోమరిపోతు కలిగినటువంటి సోమరిపోతనం కలిగినటువంటి క్రైస్తవుడు, మందంగా ఉండేటువంటి క్రైస్తవుడు, బద్ధకం కలిగినటువంటి క్రైస్తవుడు, దేవుని పని పట్ల శ్రద్ధ, ఆసక్తి లేనటువంటి క్రైస్తవుడు మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలంటే చీమల దగ్గరికి వెళ్ళాలటండి. చీమల దగ్గరికి వెళితే కానీ ఆ సోమరిపోతనాన్ని చీమలు మనకి గుర్తు చేస్తాయట. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి 11వ వచనం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు మనం చదవగలిగినట్లయితే, చీమలను చూసి సోమరి బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు, సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. ఇక్కడ ముఖ్యంగా 6వ వచనం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, సోమరి చీమల దగ్గరకు వెళ్ళము, వాటి నడతను బట్టి జ్ఞానము తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. ఏ విషయంలో మనకు బుద్ధి చెప్తే, ఏ విషయంలో మనకు జ్ఞానం చెప్తే అంటే 7వ వచనం అంటాడు, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. చీమలకి న్యాయాధిపతి ఉండండి, పై విచారణకర్త ఉండండి, అధిపతి ఉండండి. ఒక చీమ ఒక పంచదార కింద తీసుకెళ్తున్నప్పుడు మిగతా చీమలన్నీ కూడా ఆ చీమ వెంబడి ఒక్కొక్క గింజ తీసుకుని వెళతాయి. అవన్నీ వరుస క్రమాన్ని పాటిస్తాయి. అవన్నీ వేసవి కాలంలోనే ఆహారం సమకూర్చుకుంటాయి. అవన్నీ ఐక్యత కలిగి ఉంటాయి. అవన్నీ యూనిటీ కలిగి ఉంటాయి. ఈనాడు క్రైస్తవ జీవితంలో చాలామంది ఈ ఐక్యత అనేటువంటి విషయాన్ని ఐక్యత కలిగి జీవించలేకపోతూ ఉన్నారు. అన్ని విషయాల్లో సోమర్తనం, బైబిల్ చదవాలంటే సోమర్తనం, ప్రార్థన చేయాలంటే సోమర్తనం, ఆరాధనకు వెళ్ళాలంటే సోమర్తనం, బైబిల్ తరగతికి వెళ్ళాలంటే సోమర్తనం, శ్రేణకుడికి వెళ్ళాలి సోమర్తనం, సోమరి. ఇలాంటి సోమరులందరూ కూడా, ఆత్మీయ సోమరులందరూ కూడా చీమల దగ్గరికి వెళ్తేనే కానీ మనకు బుద్ధి వస్తుంది. 8వ వచనం అంటాడు, అవి వేసవ కాలం ముందు ఆహారం సిద్ధపరచుకున్నాను, కోతకాలం మందు ధాన్యము సమకూర్చుకున్నాను. అంటే భవిష్యత్తును దృష్టి పెట్టుకుని చీమ కష్టపడుతున్నప్పుడు, మన భవిష్యత్తులో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆత్మీయ ఆశీర్వాదాల కోసము, పరలోక స్వాస్యము కోసము మరి మనం ఎందుకు సిద్ధపాటు కలిగి ఉండట్లేదు? ఎందుకు సోమరిపోతనంగా ఉంటున్నాం? ఎందుకు బద్ధకంగా ఉంటున్నాం? ఎందుకు శ్రమపడినటువంటి లక్షణం కలిగి ఉంటున్నాం? సోమరిపోతనం అనేటువంటిది కుటుంబానికి కూడా ఇబ్బందే కదా. కుటుంబ యజమాని సోమరితనంగా ఉంటే ఆ కుటుంబం ఏమైపోతుంది? ఆ కుటుంబం రోడ్డున పడదా? మరి ఆత్మీయ జీవితంలో సోమరిపోతనంగా ఉంటే రేపొద్దు నువ్వు గమ్యాన్ని చేరుకోగలవా? దేవుని రాజ్యాన్ని చేరుకోగలవా?
క్రీస్తు న్యాయపీఠం దగ్గర చేరుకోగలవా? దేవుని కుడిపార్శ్వన కూర్చోగలవా? పరలోకం చేరగలవా? నాతోటి సహోదరులారా, ఆత్మీయ సోమరితనాన్ని క్రైస్తవులు వీడాలి. క్రమం తప్పకుండా బైబిల్ చదవాలి, క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి, క్రమం తప్పకుండా ఆరాధనకు వెళ్ళాలి, క్రమం తప్పకుండా బైబిల్ తరగతికి వెళ్ళాలి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి ఏ సమయాన్ని కూడా మనం వదులుకోకూడదండి. లోక సంబంధమైన పనులు పోస్ట్ పోన్ అయిన ఇబ్బంది లేదండి. లోక సంబంధమైనటువంటి పనుల్లో అది రేపటికి పోస్ట్ పోన్ చేసుకునే ఇబ్బంది లేదు. కానీ ఆత్మీయ జ్ఞానాన్ని స్వీకరించేటువంటి సమయంలో అది గనక పోస్ట్ పోన్ చేస్తే ఆ విషయాన్ని, ఆ జ్ఞానాన్ని తిరిగి మనం సంపాదించుకోలేమండి. ఏమో రేపొద్దున మనం ఉంటామో లేదో గ్యారెంటీ ఏంటండి? నాతోటి సహోదరులారా, చీమలు వేసవ కాలమందు ఆహారం సమకూరుస్తుంది అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నటువంటి చీమ ఈరోజు మనకు ఒక పాఠం నేర్పిస్తూ ఉందండి. నాతోటి ఆత్మీయ సోమరిపోతనంలో ఉన్నటువంటి నాతోటి సహోదరులారా, సోమరిపోతనాన్ని వేడండి, అది కరెక్ట్ కాదండి. అలాగే మనము 9వ చదివినట్లయితే, సోమరి ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచదువు? సోమరు ఎప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు లెగిస్తాడో తెలియదు, లేజీగా ఉంటాడండి. గతంలో చెప్పాను, పడుకోవాల్సిన టైంలో పడుకోవాలి, పని చేయవలసినటువంటి టైంలో పని చేయాలి. అప్పుడే మనిషి ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, ఉన్నతంగా ఉంటాడు. పని చేయాల్సినటువంటి టైంలో పడుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? బద్ధకం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, ఆ తర్వాత కుటుంబానికి ఇబ్బంది అండి. 10వ వచనం అంటాడు, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కొనికదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పండుకునేదని నీవందువు. అందుచేత దోపిడి గడ వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును, ఆయుధారుడు వచ్చినట్లు లేమి నీ దగ్గరకు వచ్చును. సోమరపోతుకి ఏమి కలుగుతుందంటే దరిద్రం వస్తుందటండి, లేమి వస్తుందటండి. కష్టపడే తత్వం లేనివాడు ఎప్పటికప్పుడు అడుకుని తినేటువంటి పరిస్థితి తప్ప బాగుపడేటువంటి విధానం ఉండదండి. నాతోటి సహోదరులారా, సోమరిపోతనంగా ఉండకూడదండి. అది భౌతిక సంబంధమైన విషయంలో. మరి ఆత్మీయ విషయంలో సోమరిపోతుగా ఉంటే, దేవుని జ్ఞానాన్ని తీసుకునే టైంలో ఎక్కడెక్కడో కాలయాపన చేస్తే కూడదండి. అది సోమరిపోతులు మనకే నష్టం, ఆత్మీయ జీవితానికి నష్టపోలేరు. సోమరిపోతులు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోలేరు. సోమరిపోతులు మరొకరికి మాదిరిగా ఉండలేరు. సోమరిపోతులు కష్టపడతాడు. సోమరిపోతుకి ఇంటికి దరిద్రం వస్తుంది. సోమరిపోతు పరలోక రాజ్యాన్ని కూడా చేరుకోలేడండి. నాతోటి సహోదరులారా, సోమరిపోతులుగా ఉండక, సోమరిపోతు అనేటువంటిది భౌతికంగా నష్టమే, ఆత్మీయ జీవితానికి కూడా నష్టమే. కనుక క్రైస్తవులు సోమరిపోతులుగా ఉండకూడదని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఎబ్రీ పత్రిక మనం చూసినట్లయితే మాంద్యులుగా ఉండక అంటాడండి ఎబ్రీ గ్రంథకర్త. మాంద్యులుగా అంటే సోమరిపోతనంగా, మందంగా ఉండక, లేక బద్ధకంగా ఉండక అంటారు. క్రైస్తవులు బద్ధకస్తులుగా ఉండకూడదండి. క్రైస్తవులు మందంగా ఉండకూడదండి. క్రైస్తవులు శ్రమించని గుణం ఏదైతే ఉందో అలా ఉండకూడదండి. శ్రమించే గుణం ఉండాలండి క్రైస్తవులకి. కష్టపడే తత్వం ఉండాలండి క్రైస్తవులకి. దేవుని పని పట్ల ఆసక్తి కలిగినటువంటి గుణం ఉండాలండి క్రైస్తవులకి. అదే వారి జీవితాన్ని నిలబెడుతుంది, వారి జీవితానికి ప్రయోజనకరంగా మారుతుంది. నాతో సహోదరులారా, సోమరి కష్టపడతాడు, సోమరి ఏమీ సాధించలేడు. అలా ఉండకూడదని ప్రేమతో తెలియజేస్తూ, మంచి ఆసక్తి కలిగినటువంటి భక్తులుగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు.